నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనమైతే ఓయూలో ఉన్నాము. మనతో పాటు అయితే అస్మా గారు ఉన్నారు. అయితే ఇప్పుడు అస్మా మొత్తం పేరు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్‌లో ఇప్పుడు తను నిరుద్యోగి అయ్యి ఉండి పోటీ చేయబోతుంది. మరి అస్మాతో మాట్లాడదాం. నమస్తే అస్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఒక అమ్మాయి పోటీ చేస్తుంది అని అంటే అసలు చాలా అందరు షాక్‌లో ఉన్నారు. ఎందుకు అసలు? తప్పేముంది, ఎందుకంటే వీళ్ళు మనకి నోటిఫికేషన్స్ ఇస్తారని చాలా హోప్స్ పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. అయితే వీళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా దాటవేసి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. మేము అక్కడికైనా డెడ్‌లైన్ పెడతానే ఉన్నాం వీళ్ళకి. మీరు నోటిఫికేషన్స్ ఇచ్చి ఎలక్షన్స్‌కి వెళ్ళండి దయచేసి. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నారు, మనోవేదనకు గురవుతున్నారు. వాళ్ళు అప్పు సొప్పు చేసి ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు ఒక నిరుద్యోగిగా నాకు తెలుసు. 2 సంవత్సరాల నుంచి అప్పు సొప్పు చేసి చదువుకుంటున్నాం మేము. అవన్నీ ఈ రోడ్ల మీద తిరిగి తిరిగి ధర్నాలు చేసి చేసి అలసిపోయి ఈ నిర్ణయం తీసుకున్నా నేను. నిరుద్యోగుల ముట్టడికి పిలుపుని కూడా ఇచ్చినారని తెలిసింది. అసలు ఎందుకు ఇచ్చారు అసలు నిరుద్యోగులు ముట్టడి? ముట్టడి వరకు ఎందుకెళ్ళిందంటే ఈ ప్రభుత్వం విఫలమైనట్టే కదా. ముట్టడి వరకు వచ్చింది అంటే మీరు సకాలంలో నోటిఫికేషన్స్ ఇవ్వకనే. మేము ఎంతసేపటికి నోటిఫికేషన్స్ గురించే మాట్లాడతాం. మీరు కరెక్ట్ టైంలో ఇన్ టైంలో మాకు చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ విధంగా మీరు ప్రకటించిన విధంగా మీరు నోటిఫికేషన్స్ ఇచ్చి ఉంటే ఈరోజు ముట్టడిలు ధర్నాలు జరిగేవి కాదు. ఖచ్చితంగా చేస్తాము. ముట్టడిలు ఎందుకు చేయము? ఇక తలలు పగిలే పరిస్థితి కూడా ఉంటుంది. అన్నీ అయిపోయినాయి ఆఖరికి. ఇక మీ ఎమ్మెల్యేలకి దెబ్బలు తినే పరిస్థితి, సీఎంకి కూడా తలలు పలిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాను రాను అది కూడా జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి వేదిక పైన చెప్తున్నారు, ఉద్యోగం పక్కా మేము విడుదల ఇస్తాము అని కూడా చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా 60,000 పోస్టులతో ఉద్యోగాలు రిలీజ్ ఇచ్చామని కూడా చెప్తున్నారు. మరి మీరేమో రాలేదు అని అంటున్నారు. అవును, రాలేదు అని మేము చెప్పుడు కాదు. ఎక్కడ వస్తున్నాయి మరి నోటిఫికేషన్స్? వస్తున్నాయా? ఎక్కడైనా కనిపిస్తున్నాయా? చెప్పండి, ఏ నోటిఫికేషన్స్ ఇచ్చిరో చెప్పండి. డిఎస్సికి 5,000 పోస్టులు కలిపి మీరు 11,000 డిఎస్సి ఇచ్చి మా మొహం దూడ్చిరు. 25,000 మెగా డిఎస్సి అన్నారు. ఎక్కడుంది మెగా డిఎస్సి? 2 టెట్లు వేసి మమ్మల్ని సంతోష పెడుతున్నారు. మరి మెగా డిఎస్సి ఎక్కడుంది? అదే అడుగుతున్నాం కదా. మీరు చెప్పిన మాటనే, నిరుద్యోగ భృతి ఎక్కడుంది? రాజీవ్ యువ వికాసం నిజంగా విద్యార్థులకి నిరుద్యోగులకు అందుతుందా? మీరు ఎప్పుడన్నా చెక్ చేసుకున్నారా? 50,000 తొలి విడత యువ వికాసం విడుదల చేసినామంటారు. మరి ఎంతమంది నిరుద్యోగులకు ఆ లబ్ధి పొందింది? ఎంతమంది నిరుద్యోగులకు ఆ లబ్ధిదారులు అయ్యారు? చెప్పండి, మరి ప్రకటిస్తారా మీరు? కార్యకర్తల కోసం ఆ పథకాన్ని ప్రారంభించిరా? నిరుద్యోగుల కోసం ప్రారంభించిరా? మీరు ఎవరి కోసం ప్రారంభించిరు మరి? అంటే మీరు ఇప్పుడు మీరు పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే అసలు నిరుద్యోగిని అయి ఉండి ఒక జాబ్ సంపాదించుకునే ఆలోచన ఉండాలి, కానీ ఒక పోటీ చేయాల్సిన అవసరం ఏముంది అసలు మీకు? ఇప్పుడే అవసరం ఉంది. ఎందుకంటే నిరుద్యోగులు అంటే ఏందో చూయించాల్సిన టైం మాకొచ్చింది. ఇంకొకటి, వీళ్ళు ఇంతే ధర్నాలు చేస్తారు, మా అంటే అక్కడ పోయి మైకుల ముందు మొత్తుకుంటారు, ఏం చేయలేరు అని చెప్పేసి ప్రభుత్వాలకి బాగా అర్థమైపోయింది. అందుకే వాళ్ళని ఎక్కడ దెబ్బ కొట్టాలి? ఎలక్షన్స్లోనే కదా. ఇంకా మేము వాళ్ళని డైరెక్ట్ కొనలేము. డైరెక్ట్ మమ్మల్ని కలిసే ఇది కూడా వాళ్ళ అంత టైం కూడా ఇవ్వరు. కాబట్టి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. కాబట్టి వాళ్ళకి ఎలక్షన్స్లోనే బాగా నొప్పి పుట్టాలి. కాబట్టి ఎలక్షన్స్ మీద చూసుకుంటున్నాం మేము. వాళ్ళ నోటిఫికేషన్స్ ఇస్తే మేము ఎలక్షన్స్ దాకా పోయే అవసరం మాకు లేకపోతుండే. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కూడా ప్రజాపాలన పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసే అవకాశం కూడా చేశారని కూడా మేము విన్నాము. మరి కలిసారా ఇంతవరకు మీరు ఎప్పుడన్నా? ఎవరు కలిసారు? మేము లేదు. ఇప్పటిదాకైతే చాలా ప్రయత్నం చేసినాం, కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇప్పటిదాకా నిరుద్యోగులతో చర్చలు జరపలేదు. వాళ్ళు మొదట గెలిచిన తర్వాత ఆ చైర్లో కూర్చున్న తర్వాత ఫస్ట్ కలవాల్సిందే నిరుద్యోగుల్ని. కానీ మా హామీలు పక్కన పెట్టి, మాకు ఇచ్చిన మాట పక్కన పెట్టి మీరు కుర్చీలో కూర్చున్నారు, ఆరాంసే మంచిగా మొద్దు నిద్ర పోతున్నారు. అందుకే మీ నిద్ర మొత్తు వదలగొడతాం మేము ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో. అంటే నిరుద్యోగులే కలిసి కదా మొత్తం 10 ఏళ్ల పాలన ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని గద్దెకి తీసుకొచ్చింది మీరే. అయితే మీరే గద్దె దింపుతానంటే అసలు ఎందుకు అంటే కరెక్టే కదా. ఇప్పుడు మీరేమన్నారు? ఆ ప్రభుత్వం మాకు నోటిఫికేషన్స్ ఇచ్చింది, బట్ నియామక పత్రాలు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. గత 10 ఏళ్లుగా నిరుద్యోగులు బాధపడ్డారనే కదా మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయినప్పటికీ మీరు మళ్ళీ ఎందుకు వాళ్ళు చేసిన తప్పే మీరెందుకు చేస్తారు? వాళ్ళు ఇచ్చిరా అంటే వాళ్ళ గురించి, ఆ సన్నాసుల గురించి మనకెందుకు? మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి నిరుద్యోగుల మీద మీకు చిత్తశుద్ధి ఉండాలి కదా. ఉంది త్వరలో అని అంటున్నారు తప్ప మరి ఎప్పుడు ఇస్తారు? మరి కనీసం ఇప్పుడు ఇస్తాము, ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తామన్న కనీసం నోటి మాట అయినా వస్తుందా? ఏది లేదు. త్వరలో ఈ త్వరలో అనే డైలాగ్ తప్ప వేరే మాట వాళ్ళు మాట్లాడట్లేదు. కాబట్టి మేము నిరుద్యోగులం ఇట్లా డిసైడ్ అయినాం.
అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి కంటెస్టెంట్ ఎమ్మెల్యే పోటీ చేయాలన్నా గానీ, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చాలా ఉంటది. అంటే బ్యాక్ సైడ్ పక్కన మీ వెంట రావాలన్నా, మీ వెంట తిరగాలన్నా గానీ కొంచెం ఖర్చనేది ఉంటది. ఒక మీరు నిరుద్యోగినై ఉండి ఎలా చేస్తారు ఇదంతా? నేను ఫస్ట్ నా అడుగు నేను మొదలుపెట్టినా. నాకు కొంతమంది తోడయ్యిర్రు. అలాగే ఇప్పుడు నిరుద్యోగులందరూ నాకు సపోర్ట్ ఉన్నారు. కరెక్టే మీరన్నది కూడా నిజమే. ఫైనాన్షియల్‌తో కూడుకున్న విషయము. కానీ ఉన్నారు గదా! చాలామంది మేధావులు ఉన్నారు గదా! అలాంటోళ్ళు నన్ను నడిపిస్తారని నాకు నమ్మకం ఉంది. నా దగ్గర లేకపోవచ్చు. కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర ఎంతో కొంత ఉంటది గదా! నిరుద్యోగులందరూ డబ్బులిస్తేనే వస్తారు. డబ్బులిస్తేనే ప్రచారం చేస్తారనే ఇది వదలాలే. ఖచ్చితంగా నా కోసం నిరుద్యోగులొస్తారు. నాకు నమ్మకం ఉంది. వాళ్ళందరూ మేధావులు. ఇప్పుడు కోచింగ్ సెంటర్‌లో వాళ్ళు ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తేనే ఈ కోచింగ్ సెంటర్స్ అన్నీ రన్ అయితాయి. ఇంకొకటి నేనొకటి ఈ అన్ని పార్టీలను గూడా నేను మద్దతు కోరుతున్నా. ఎందుకంటే వీళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తలేరు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తలేవు. కాబట్టి ఇప్పుడున్న బీఆర్ఎస్, బీజేపీ అందరూ ఎంఐఎం అందరూ కలిసి నాకు సపోర్ట్ జేస్తే ఖచ్చితంగా వీళ్ళని ప్రశ్నించినట్టే అయితది గదా! నిజంగా మీరు నిరుద్యోగుల పక్షపాతులే అయితే ఈ తెలంగాణలో ఉన్న పార్టీలు నేనొక నిరుద్యోగిని నాకు సపోర్ట్ జేయండి. సపోర్ట్ చేస్తే మీరు నిరుద్యోగుల పక్షాన నిలబడ్డట్టే అర్థము. నిరుద్యోగుల పక్షాన నిలబడి మీరు న్యాయం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు పార్టీలన్నీ. అంటే కొంతమంది లీడర్స్ ఏమంటున్నారంటే మీరొక పెయిడ్ ఆర్టిస్ట్‌లా అట్లా అని కూడా అంటున్నారు. అది విన్నాము. మరి అది ఎంతవరకు నిజం అంటారు? ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి. మరి ఎక్కడ పెయిడ్ ఆర్టిస్ట్‌లమో, మేమెక్కడ పేటీఎంలు కొట్టుకున్నామో, ఎక్కడ పేమెంట్‌లు తీసుకున్నామో నిరూపించాలి. ఊకనే పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటే అయిపోయిందా నోటి మాటగా? ఇన్ని రోజుల సంధి చెప్తూనే ఉన్నారు. మరి ఎక్కడ నిరూపించిర్రు మీరు పెయిడ్ ఆర్టిస్ట్‌లని? ఎవరి ముందు చేయి చాచినాం మేము? అంటే ప్రతిపక్షాలను కలవడమే తప్ప అంటే మీరు ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ హెల్ప్ తీసుకున్నాం గదా! మరి ముట్టడిలకి అన్నిటికి కాంగ్రెస్ ద్వారానే పోయినాం మరి. అప్పుడు గూడా పెయిడ్ ఆర్టిస్ట్‌లం గాలేదా మేము? అంటే అటు ఇటు తిరిగి నిరుద్యోగులనే బలి చేస్తారు. నిరుద్యోగులనే మాటలంటారు. ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ, నిరుద్యోగుల జీవితాలు మారతలేవు. అప్పుడు మాటలు పడ్డాం, ఇప్పుడు మాటలు పడుతున్నాము. అంటే మధ్యలో మేమే నలిగిపోవాలా? మీరు ప్రభుత్వాలు మంచిగానే ఉంటారు. మళ్ళా సాయంత్రం అయ్యే వరకు మీరు మంచిగానే మాట్లాడుకుంటారు. ఒక సభలను తిట్టుకుంటారు. సభ దిగగానే మళ్ళా కలిసే పోతారు వీళ్ళంతా. అట్లాంటోళ్ళు మా గురించి మాట్లాడడం ఏంది? ఏకధాటిగా ఒక మాట మీద ఉన్నాం నిరుద్యోగులం. మమ్మల్ని అనడం ఏంది వీళ్ళు? మీకు అర్హత లేదు. మమ్మల్ని అనే అర్హత మీకు లేదు రాజకీయ నాయకులకి. అంటే మిమ్మల్ని అంటున్నారు కదా! మీరు బీఆర్ఎస్ నుంచి బ్యాక్ వాళ్ళు మిమ్మల్ని నించోబెడుతున్నారని కూడా అంటున్నారు. బీఆర్ఎస్ సపోర్ట్ మీకు ఇస్తున్నారని కూడా అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది నిజమైతే బానే ఉండు. కానీ అబద్ధం అది. నిజమైతే బానే ఉండు. మాకు గూడా ఊకే ఈ మాటలు అనిపించుకునుడు ఎందుకు? అది నిజమైతే బానే ఉండు. కానీ మా వెనకాల ఎలాంటి పార్టీ లేదు. నాకైతే ఇప్పటిదాకైతే ఎలాంటి పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు. నేను ఆ బీఆర్ఎస్ ఒక్కటే అడగట్లేదు. అన్ని పార్టీల మద్దతు అడుగుతున్నా. నిజంగా నేను నిరుద్యోగినే కాబట్టి నాకు నిజంగా హెల్ప్ చేయాలి మీరు. ఖచ్చితంగా నిరుద్యోగికి సపోర్ట్ చేయాలన్న ఆలోచన ఉంటే అన్ని పార్టీలు రండి. నాకు మద్దతు తెలపండి. మీతో హరీష్ రావు గారు కలిసారని కూడా వింటున్నాం మరి. అది ఎంతవరకు కరెక్ట్? నాతోనా? ఆ! కలవలేదు. నేనైతే ఇప్పటిదాకా హరీష్ రావుని డైరెక్ట్ గూడా చూడలేదు. హ్మ్. అస్సలు చూడలేదు. నేనైతే ఎప్పుడూ కలవలేదు. హ్మ్. అబద్ధం. అవాస్తవం అది. నేను కలవలేదు. కలవాల్సొస్తే అన్ని పార్టీల వాళ్ళని కలుస్తా తప్ప ఇట్లా ఒకరొకరిని ఇట్లా అయితే కలవను నేను. నాకు అన్ని పార్టీల మద్దతు కావాలి. అందరి నిరుద్యోగుల మద్దతు కావాలి. జూబ్లీ హిల్స్ ప్రజల మద్దతు గూడా కావాలి. అయితే మీరు సొంతంగా ఒక్కసారి మీరు జూబ్లీ హిల్స్‌లో నించోనికెళ్ళినప్పుడు మీరు సొంతంగా జూబ్లీ హిల్స్ మొత్తం పర్యటకలు చేశారని కూడా విన్నాము. అది ఎందుకు ఒక్కరే వెళ్లారు అసలకి? అంటే ఏదైనా మొదటి అడుగే నేనేయాలి గదా! ఆ తర్వాత నాకెవరెవరు మద్దతొస్తారో నాకు తెలుస్తది. నేనొక్కదాన్నే వెళ్లి ఎందుకు వెళ్ళినా అంటే, ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, అక్కడ సమస్యలేంది? నేను నిరుద్యోగిని. నిరుద్యోగుల గురించి నేను మాట్లాడగలుగుతా. కానీ జూబ్లీ హిల్స్‌లో కూడా కొన్ని సమస్యలుంటాయి గదా! అక్కడి ప్రజలవి. అంటే ఏమున్నాయని తెలుసుకునే ప్రయత్నం జేసినా నేను. ఇట్లా వాటర్ ప్రాబ్లమ్ ఉంది, రోడ్ల సమస్య ఉంది, రేషన్ కార్డ్‌ల ప్రాబ్లమ్ ఉందని నా ఎంక్వైరీలో తేలింది. ఖచ్చితంగా ఆ సమస్యలు గూడా నా దృష్టికొచ్చినాయి. అవి గూడా తీర్చే ప్రయత్నం చేస్తా. మరి నేనొక నిరుద్యోగిని, మరి మీరు నాకు సపోర్ట్ చేస్తారా అంటే, వాళ్ళు గూడా వాళ్ళ ఇంట్లో గూడా పిల్లలున్నారు గాబట్టి, సపోర్ట్ చేస్తామనే మాట్లాడిర్రు వాళ్ళు గూడా. చాలా మంది చాలా మద్దతిచ్చిర్రు. చాలా సంతోషం అనిపిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయిపోయింది కూడా దాటిపోయింది. అయితే ఇలా ఉంది పాలన అసలు మీకు? బాలేదు. కళ్ళు కట్టించినట్టు కనిపిస్తుంది. ఒక ఫ్రీ బస్ ఇచ్చి ఆడోళ్ళని తిరగండి అంటే అది ప్రజాప్రభుత్వం కాదు. మీరు మాకు మహిళలకి న్యాయం చేసినట్టు గాదు. ఉద్యోగాల కల్పనలే మొదటి ప్రాధాన్యత. అది మీరు ఫెయిల్ అయ్యిర్రు. ఈ ప్రభుత్వంలో మీరు ఫెయిల్ అయ్యిర్రు. 16 నెలలు కాదు 18 నెలలు కావస్తుంది. ఇప్పటికీ ఒక ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు ఈరోజు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు మహిళలకి 33%
100% రాజకీయంలో కూడా అవకాశం ఇస్తాము. మహిళలకి పెద్దపీట వేస్తాము. మీరు రాజకీయంలోకి రావాలి. మీరు ఇంట్లోనే కాదు యజమానులు, పార్టీలో కూడా యజమానురాలుగా ఉండాలి అంటే, అవును ఇప్పుడు నేనొచ్చినా, మీరు ఏ పార్టీ ఎంకరేజ్ చేస్తారో నన్ను ఎంకరేజ్ చేయండి. నన్నెందుకు డిస్కరేజ్ చేస్తుర్రు మరి? నేను వస్తున్నా కదా! ఒక మహిళనే కదా! మీరు నాకు మద్దతు ఇవ్వండి చూస్తా. మరి రేవంత్ రెడ్డి గారు అంత గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు కదా! నిలబెట్టుకోండి. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి మరి. నేనొక ఏ పార్టీ నుంచి నిలబడట్లే. నిరుద్యోగుల తరపు నుంచి నిలబడుతున్నా కదా! నష్టపోయినాం, నిలబడుతున్నాము. అందరి తరపు నుంచే నేను నిలబడుతున్నా. అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి మరి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని కూడా అన్నారు. ఇంతవరకు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి అనుకుంటున్నారు? ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. వచ్చినాయి? మెగా డిఎస్సి అన్నారు. అది రాలేదు. ఉన్న డిఎస్సికి 5,000 పోస్టులు కలిపి ఇచ్చిర్రు. ఎక్కడ ఒక్క నోటిఫికేషన్ లేదు. లేకనే కదా ఇన్ని ధర్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు నోటికి ఎంత సంఖ్య వస్తే అంత చెప్తున్నారు. మరి మిగతా 1,40,000 ఉద్యోగాలు ఏవి? సరే 60,000 ఉద్యోగాలు మీరే ఇచ్చినామంటారు. మరి మిగతా ఉద్యోగాల సంఖ్య ఏడాదికే 2,00,000 ఉద్యోగాలు అన్నారు. మరి రెండవ ఏడాది కూడా మొదలైంది. మరి ఎన్ని రావాలి? మనకి లెక్క ప్రకారం 4,00,000 ఉద్యోగాలు రావాలి. మరి ఇస్తున్నారా? 1,00,000 ఉద్యోగాలన్నా ఇచ్చిర్రా వీళ్ళు? కనీసం 4,00,000 ఉద్యోగాలు రావాలి. ఇవ్వండి మరి. మాకు లెక్కలు ఇంకా బాగొచ్చు మరి. అయితే మేమేమిన్నామంటే అస్మాని కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు నిన్ను అరెస్ట్ చేయడం జరిగింది? ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం అది. ఎందుకంటే ఈ మల్లికార్జున ఖర్గే గారు వస్తే అసలు ఎందుకంత భయము? నిరుద్యోగులు ఏమన్నా దాడి చేస్తున్నారా ప్రభుత్వం పైన? వీళ్ళ సమస్యలు చెప్తారు మా అంటే పోయి. నేను కూడా వచ్చి అవును ఇది సమస్య అని చెప్పేదాన్నేమో. అంత మాత్రాన మాకు భయపడి ఇట్లా చేయడం ఏందో నాకు కూడా అర్థం కాలేదు. మల్లికార్జున ఖర్గే గారు వస్తే సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా మాకు లేదా? అంటే మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వరు, మీ ఉద్యోగాలు పోతాయని మీకు భయమా? ఆ రోజు మేము సమస్యలు చెప్పుకుంటే అదే వీళ్ళకి చెడ్డ పేరు వస్తదని చెప్పేసి వాళ్ళు భయపడే మాకు ముందస్తు అరెస్టులు చేయించిర్రు. ఎంతమందిని నిర్బంధించిర్రో ఆ రోజు మాకు తెలుసు. చాలా మందిని నిర్బంధించిర్రు. కానీ ఆపలేరు. ఎన్ని రోజులు ఆపుతారు ఇట్లా? ఇప్పుడు 18 నెలల కాలంలోనే నిరుద్యోగులు ఇంత రివర్స్ అయినాము. ఇంకా మీరు ఇట్లే చేస్తే మాత్రం సమస్య జటిలమైతది. మీరు బయట కూడా తిరగలేని పరిస్థితి వస్తది. ఉరికిచ్చి కొడతారు నిరుద్యోగులు. బరాబర్ కొడతారు. ఇంకా ఎక్కువ ఓపిక లేదు. చాలా ఏజ్‌లు అయిపోయే పరిస్థితి వచ్చింది. అది దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్స్ ఇస్తే మంచి ప్రేయర్ తెచ్చుకుంటారు. లేదంటే మాత్రం ఇప్పటికే మొన్న అరెస్టులతోటి సానుకూలంగా ఉన్న నిరుద్యోగుల్ని కూడా వీళ్ళు మొత్తం అపోజిట్ చేసేసుకున్నారు. అందరికీ కోపమే ఉంది ఇప్పుడు ప్రభుత్వం పైన. అంటే ఒక అమ్మాయి ఉండి మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది అసలుకి? అంటే ఎలా ఉండే ఫీల్? అసలు ఆ గల్లీలో అయితే నేనుండే గల్లీలో చాలా అవమానంగా అనిపించింది నాకు. ఎంత బాధ అనిపించింది అంటే అసలు నేను తీవ్రవాదినా? అసలు నన్ను ఇంత దారుణంగా ఎందుకు తీసుకుపోతున్నారు? మొత్తం బిల్డింగ్స్ పై నుంచి చూస్తున్నారు. అంత అవసరం ఏముంది? ఒక గంట ముందే వచ్చి మార్నింగ్ నుంచి ఈ అమ్మాయి అసలు ఎవరు అని నా ఫోటో చూయించి అంత కిరాతకంగా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అది చాలా బాధాకరమైన సంఘటన. నా జీవితంలోనే నేను మర్చిపోలేని సంఘటన అది. వచ్చిన తర్వాత కూడా వాష్‌రూమ్స్ సరిగ్గా లేకపోవడం, పోలీస్ స్టేషన్‌లో ఫుడ్ సరిగ్గా టైంకి ఇవ్వకపోవడం చాలా ఇబ్బంది అయితే పెట్టిర్రు. సరే పైనుంచి అట్లా ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి పోలీసులు అట్లా చేసిర్రు. ఇక ఏమనలేము. సరే ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాం మేము కూడా. అయితే ఏ ప్రభుత్వం అయినా సరే గానీ నిరుద్యోగుల విషయంలోనైతే నెగ్లెక్ట్ చేస్తుంది. అసలుకి ఎందుకు అనుకోవచ్చు మనం? ఎందుకు అనుకోవచ్చు అంటే ఇప్పుడు రైతు భరోసా తక్కువ ఉంటది అమౌంట్. 4,000 ఉంటది. వాళ్ళకి సంవత్సరంలో 2 సార్లు ఇస్తే అయిపోతది. ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తే జీతాలు ఎక్కువ ఉంటాయి కదా మాకు. సంవత్సరానికే 40,000 ఇయ్యాల్సొస్తది. ఇప్పుడు పైసలు లేవని తప్పించుకుంటున్నారు. మా దగ్గర ఎలాంటి ఖజానా లేదు. ఖజానా మొత్తం ఖాళీ అయింది. మొత్తం ఉట్టి కుండలే ఉన్నాయి అని చెప్పేసి అట్లా అంటున్నారు. మరి మాకు నెలకి 40,000 ఇయ్యాలంటే మరి చేతులు వస్తలేవు వాళ్ళకి. వాళ్ళకి దోచుకోవడానికి అవకాశం ఉండదు కదా మాకు ఉద్యోగాలు ఇస్తే. అది వాళ్ళ బాధ. అందుకే వాళ్ళు ఇస్తలేరు మాకు. అంటే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 ఇయర్స్ ఉంది కదా. ఇంకా అప్పటి లోపల ఇచ్చిన హామీలు నెరవేరుస్తాయంటారా? నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపటికి ఫ్రీ బస్సు, పెన్షన్స్ వీటిపైన దృష్టి పెట్టిర్రు. నిరుద్యోగం గురించి వీళ్ళు మర్చిపోయిర్రు. ఇప్పుడు 18 నెలల కాలంలోనే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వనోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్‌కెళ్తున్నారు. ఈ ఎలక్షన్స్ అయిపోయినాక పట్టించుకుంటారని నమ్మకం అయితే మాకు లేదు. ఆల్రెడీ నమ్మకాన్ని కోల్పోయే ఇలాంటి జటిలమైన, కఠినమైన నిర్ణయాలు మేము తీసుకుంటున్నాం. అంటే ఆల్రెడీ చెప్పారు కదా, మేము ఇస్తున్నాం. ప్రతి వేదిక పైన రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తున్నా అంటే, నేను పక్కా ఈ నోటిఫికేషన్ ఇస్తాం త్వరలో అంటున్నారు. అయినా మీరు ముట్టడికి కానీ ధర్నాలు కానీ జరుగుతూనే ఉన్నాయి. అలా చేయకుండా డైరెక్ట్ కలిసే అవకాశం ఏమైనా చేస్తే? కలిసే అవకాశము చేసినాము సంవత్సర కాలంలో. ఇంకా కొంతమంది పార్టీ పెద్దలు కూడా అన్నారు కల్పిస్తాము అని చెప్పేసి. అట్లా కల్పించట్లేదు. సరే మరి మా నోటిఫికేషన్స్ కూడా లేట్ అవుతున్నాయి కదా. పోనీ ఇప్పుడు మీరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఒక సంవత్సరం తర్వాత పెట్టుకోండి. మరి ఏమవుతుంది? మా నోటిఫికేషన్స్ ఎట్లా సంవత్సరం తర్వాత ఇస్తారు. ఇవి కూడా ఒక సంవత్సరం తర్వాత పోస్ట్‌పోన్ చేసి సంవత్సరం తర్వాత పెట్టుకోండి. మరి ఏమవుతుంది? మావి లేట్ అయినప్పుడు మీవి కూడా లేట్ కావాలి. మీవి మాత్రం ఎందుకు తొందరగా ఫిల్ కావాలి?
మీరు మాత్రం కరెక్ట్ టైంలో మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు మీరు ఏకకాలంలో మీరు అనుకున్న కాలంలో మీరు అవ్వచ్చు. మేము మాత్రం అనుకున్నట్టు మా 34, 35 ఏజ్‌లో మేము జాబ్ కొట్టుకునే అవకాశం ఉంటే మాత్రం మేము కొట్లాడొద్దా? ఇది ఎంతవరకు కరెక్టు? మీరు నోటిఫికేషన్స్ మీ ఎన్నికల పోస్టులన్నీ ఫిలప్ చేసుకుంటారు. ఖాళీగున్న ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వరు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఒక మహిళ అయ్యుండి ఎమ్మెల్యేకి పోటీ చేస్తుంటే వెనకలకెళ్ళి చాలా ఉంటాయి అసలు. కొంచెం అడుదడుకులు అనేది ఉంటాయి. మరి అవన్నీ ఎలా ఎదుర్కుంటారు అసలుకి? ఎలాగైనా ఎదుర్కుంటా. ఎట్లైనా ఎదుర్కుంటా. మొత్తానికైతే డ్రాప్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా నామినేషన్ అయితే ఏస్తా. హ్మ్. అంటే చెప్తారు కదా, ఎవరైనా సరే ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ నుంచి సపోర్ట్ చేయమనంటే, ఇప్పుడు బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ నుంచి అయినా మళ్ళీ మీకు సపోర్ట్ వచ్చిందంటే మీరు ఆ పార్టీలోకి వెళ్ళిపోతారా? అస్సలెళ్ళను. హ్మ్. అస్సలెళ్ళను. నిరుద్యోగుల నమ్మకాన్ని నేనైతే కోల్పోను. హ్మ్. నిరుద్యోగుల తరపు నుంచే నేను ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తా. హ్మ్. అస్సలు వెళ్ళను. ఏ పార్టీ నుంచి కూడా నేను పోటీ చేయను. వాళ్ళిచ్చినా సరే నాకొద్దు. మీరు ఎవరిదన్నా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారా? నిరుద్యోగుల సపోర్ట్ గావాలి, జూబ్లీ హిల్స్ ప్రజల సపోర్ట్ గావాలి, మీడియా మిత్రుల సపోర్ట్ గావాలి. మెయిన్ మీరందరూ సపోర్ట్ ఉంటే చాలు నాకు. ఎందుకంటే సమస్య ఏంది మనకు తెలుస్తది. ఆ సమస్యను చూయించడానికి మీడియా మిత్రులు గావాలి. అలాగే నిరుద్యోగులు నా సపోర్టు, నా వెన్నెముక వాళ్ళే గాబట్టి, వాళ్ళందరూ నా వెంట ఉంటే నేను ఖచ్చితంగా అక్కడ గెలుపొందే అవకాశాలున్నాయని నాకు నమ్మకముంది.